ఈరోజు అంజుమన్ ఇస్లామియా భూమి 20 సెంట్ల భూమిలో 12 సెంట్ల భూమి మరియు రోడ్డు మార్జిన్ సుమారు 4 సెంట్లు. 1.10 లక్షల ఎంపీ గ్రాంట్. 2 హాజీ అయూబ్ గారు 1 లక్ష. 3 50,000 ఎంపీపీ హర్నాథ్ బాబు గారు. మస్జిద్ కొరకు విరాళాలు ఇవ్వటం జరిగింది. 10 లక్షల గ్రాంటు ఆ రోజే నా ముందే చెప్పేశారు. 10 లక్షల గ్రాంటు విజయ్ గారికి చెప్పి మసీద్ కట్టుకోవడానికి ఫండ్ రిలీజ్ చేయమన్నారు, పెట్టమన్నారు. సార్ యొక్క గ్రాంట్, ఎంపీ గ్రాంట్లో. కాబట్టి అసలు ఎవరు మనసులో ఏం పెట్టుకోకూడదు. సార్ మనకు అండగా ఉన్నారు లోకల్గా, మనం సార్కి అండగా ఉండాలి. కాబట్టి అందరూ కలిసి ఒక్కతాటిపై తెలిసింది. రేపు ఎల్లుండిలో మంచి రోజు చూసుకుని సార్ చేతుల మీదుగా ఇక్కడ పనే స్టార్ట్ చేస్తాం. రేపు చెట్లు వస్తాయి, రేపు జేసీబీతో క్లియర్ చేపించి సార్ మీ చేతుల మీద ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ మసీద్ వర్క్ స్టార్ట్ చేస్తాం. మీరందరూ సహకరించాలి. ఈ చిన్న కొంతమందికి బ్రాడ్ మైండ్ ఉండదు, చిన్న మైండ్ ఉంటుంది. వాళ్ళు దీన్ని చెడగొడతానికి ట్రై చేస్తారు. ఆ మాయలో పడొద్దండి. మనకి ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ మసీద్ కావాలి అంటే మా బావాజీపాలెం మసీద్ ఉన్నదే 3 సెంట్లలో. మీకు ఇక్కడ 10 సెంట్ల కన్నా ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి ఆ ఆలోచనలు ఏం లేకుండా అందరూ కలిసిమెలిసి పని చేసుకుందాం, మసీద్ కడదాము. రేపు ఎల్లుండిలో సార్ చేతుల మీద ఇక్కడ శంకుస్థాపన చేసి మసీద్ స్టార్ట్ చేద్దాం. అందరం కలిసి ప్రస్తుతానికి చందా వేసుకొని మసీద్ వర్క్ స్టార్ట్ చేస్తే సార్ది 10 లక్షల గ్రాంట్ కూడా వచ్చింది. ఫస్ట్ క్లాస్గా మసీద్ కట్టుకోవచ్చు. మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ విషయాన్ని మన పెద్దలు ఓపిదేవి హర్నాథ్ బాబు గారు వారి నోటి ద్వారా ఒకసారి చెప్పమని కోరుచున్నాం. నిజాంపట్నం పంచాయతీలో ఉన్న నా నిజాంపట్నం ముస్లిం సోదరులకి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 30 సంవత్సరాల నుంచి మసీదు యొక్క స్థల విషయం మీద చర్చ అంశం మీద జరుగుతుంది. అందులో భాగంగా ఇది వాస్తవం. అటు చూస్తుంటే బస్టాండ్ వైపు ఒక మసీదు, చింతల వైపు ఉన్న మసీదు, మధ్యలో ఉన్న ముస్లిం సోదరులకి మసీదు అనేది అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా దూరం అవటం కొద్ది ఇబ్బందికరంగా అవటం అనేది అన్నగారు మోబుదే గారు ఎంపీ గారి యొక్క అన్నగారికి చెప్పిన తర్వాత ఈ సమస్యని మనం పరిష్కారం చేయాలంటే మాతోటి డిస్కషన్ చేసిన తర్వాత, మన గ్రామంలో ఉన్న ముస్లిం సోదరులతో కూడా డిస్కషన్ చేసిన తర్వాత అతని యొక్క అన్నగారి యొక్క ఆదేశంతో ఈ రోజున 10 సెంట్ కంటే ఎక్కువ భాగమే స్థలాన్ని కేటాయించేసి మసీదుకి కావాల్సిన స్థలాన్ని ఏర్పాటు చేయడం ఒక రకంగా సంతోషకర విషయం. అలాగనే ఈ మసీదు కట్టుబడికి అన్నయ్య గారి యొక్క సొంత నిధులతోటి, ఎంపీ గారి నిధులతోటి 10 లక్షల రూపాయల గ్రాంట్ అనేది ఏర్పాటు చేయడం చేస్తానని కూడా ఆయనగా చెప్పడం కూడా జరిగింది. కూడా అది మంచి శుభదశకం. అలాగనే రేపు ఉదయం పూట నా సొంత ఖర్చులతోటి ఈ 10 సెంటుకి సంబంధించిన సైడ్ని పూర్తిగా గతంలో ఉన్న పిల్లర్స్ కానీ చెట్లు కానీ పూర్తిగా పీకేసి దానికి కావాల్సిన 10 సెంటుకి సంబంధించిన ఫిల్లింగ్ కావాల్సిన మట్టి కూడా నేను తోలి నా సొంత డబ్బుతోటి మా అన్నగారి యొక్క నిధులు కాకుండా కొంత అమౌంట్ కూడా నేను ఒక 50,000 రూపాయలు ఇస్తున్నాను. కూడా 50,000 రూపాయలు నా అన్నగారి యొక్క మా ఇద్దరు యొక్క పండుగ, మా ఇద్దరు అన్నదమ్ముల తరఫున మా నాన్నగారి యొక్క ఈరయ్య గారి యొక్క పేరు మీద ఈ యొక్క ఏరియాలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి మా నాన్నగారి పరిచయం మీద ఎంతో ఆప్యాయతగా, అన్యోన్యతగా, కుటుంబ సమేతంగా మా కుటుంబం ఎప్పుడు ఎల్లవేళగా ముస్లిం సోదరులకి అండగా ఉంటారని, మాకు ఉన్నారని మనసారా కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు.